నమస్తే. బీఆర్కే మనీ కంట్రోల్ ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ లెజెండరీ అవార్డు విన్నర్ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వర గారు. వారిని అడిగి అసలు రియల్ ఎస్టేట్లో ఎక్కడెక్కడ పెట్టుబడి పెడితే ఎలాంటి లాభాలు వస్తాయి, అసలు మనీ ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి, భూమిపై చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, బ్యాంకులో సేవింగ్ చేస్తే ఎలా ఉంటుంది, ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఏ ప్లేసెస్లో కొంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, చాలామంది ఫ్లాట్లు కొనుక్కునేటప్పుడు కొంచెం డౌన్ పేమెంట్ ఉంది, ఒక 10 lakhs 5 lakhs ఉంది, ఇది కట్టేసి మిగతాది లోన్కి వెళ్ళిపోయి కొనేద్దాము అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ యాక్చువల్గా లోన్లో కట్టేది కూడా చాలా డబుల్ అమౌంటే, ఎక్కువగానే కడతారు. సో అలా వెళ్ళడం బెటరా, లేకపోతే మినిమం ఎంత కట్టి లోన్కి వెళ్ళడం అనేది సహజం. ఎవరు కూడా ఒక 60 lakhs 80 lakhs పెట్టుకుని అయితే కొనుక్కోలేరు. ఎంతో కొంత అమౌంట్ డౌన్ పేమెంట్, మిగతాది లోన్కి వెళ్ళి తీరాల్సిందే. మినిమం ఎంత డౌన్ పేమెంట్ కట్టి లోన్కి వెళ్తే బెటర్, వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదు అండ్ ఇబ్బంది లేకుండా? ఇందులో మీకు తెలియదు కాబట్టి చెప్తాను, డౌట్ లేదమ్మా. గవర్నమెంట్ ప్రకారం బ్యాంకులో ₹1,00,00,000 కంటే తక్కువ లోన్ తీసుకుంటే 20% కట్టాలి, కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. ఓకే, ₹1,00,00,000 పెట్టుకుంటే 20 లక్షలు అయినా మీకు లోన్ ఇయ్యడు, అది స్టాండర్డ్ రూల్. ₹1,00,00,000 పైన అయితే 25% మీ దగ్గర ఉండాలి. ఓకే. అయితే ఇందులో జిమిక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చి కొద్ది సినిమాలు చేస్తున్నారు, స్టోరీలు. కస్టమర్ని ఫస్ట్ ఏదో మీకు 90% ఇస్తా, 95% ఇస్తా అని చెప్పి మమ్మల్ని దించుతారు. తర్వాత ఏదో స్టోరీ చెప్తారు, మా కంపెనీ పాలసీ మారింది, ఎత్తుకోలేదు. నార్మల్ గవర్నమెంట్ నేషనల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అది మాత్రం 20-25%. నువ్వు క్వశ్చన్ మీరు అడిగింది ఏంటంటే, ఈ 80 lakhs కూడా నేను అప్పు చేసి కట్టుకోవాలా లేదా లోన్ తీసుకోవాలా, లోన్ తీసుకుంటే ఏ బ్యాంక్ ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకోవాలి, ఎంత శాతం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏది ఐడియాలో అంటున్నారు. మీ దగ్గర డబ్బులు లేనప్పుడు లోన్ తీసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే మీరు లేవు కదా. లేదు మీ చుట్టాలు ఎవరైనా స్పాన్సర్ చేసి పాయింట్ ₹10 వడ్డీకి ఇస్తానంటే అది తీసుకోరు, హ్యాండ్ లోన్ అంటారు. నమ్మి ఎవరు జనరల్గా అంత చుట్టాలు ఎవరు మనల్ని నమ్మరు. నమ్మితే కొద్ది ఫ్రెండ్స్ నమ్ముతారు, మన ఓన్ రిలేటివ్ కిత్తనికి ఎవ్వడూ నమ్మండి. నేను వాళ్ళ వాల్యూ తెలియాలంటే మీరు ఒకసారి డబ్బులు అడిగి చూడండి. ఒక 5,000 పంపించి అర్జెంట్ అంటే రియాలిటీ బయటకు వస్తుంది. ఇస్తారా? ఇవ్వరు. ఫ్రెండ్ అయినా ఇస్తారు కానీ మన సొంత వాళ్ళు ఎవరు, నేచర్ అది. సో మీరు లోన్ తీసుకుంటే మీరు లోన్ కూడా ఎప్పుడు ఇస్తాడు, ఎవరికి పడితే లోన్ ఈడైనా. సపోజ్ మీ శాలరీ 50,000 ఉంది, 50,000 ఉంటే 1,00,000కి 1,000 ఈఎంఐ కట్టాలి జనరల్గా. నువ్వు ఒక 50 లక్షలు తీసుకుంటే 50,000 కట్టాలి నెలకి, 20 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో. ఇందులో టైమ్ ఆఫ్ పీరియడ్ కూడా అడిగారు, మీరు ఎన్ని నెలలు తీసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఏజ్ అండ్ యువర్ ఇన్కమ్. ఓకే. వెన్ ఐ సే ఇన్కమ్, ఇట్స్ నాట్ ఇన్కమ్. ఇన్కమ్లో ఎంత మిగిలేది నెట్ సేవింగ్స్. మీరు 50,000 అయితే మీరు 40,000 ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. 10,000 కంటే ఎక్కువ సేవ్ చేయలేరు. ₹1,00,000 అయితే మేబీ 20,000 25,000 సేవ్ చేస్తారు. ₹1,00,000 అనుకుందాం. ₹1,00,000 75,000 అయితే మీరు ఇప్పుడున్న కండిషన్లో భర్త భార్య పనిచేసినా మంచి స్కూల్ మంచి కాలేజ్ చదివించాలంటే డెఫినెట్గా మీరు 75% ఖర్చు పెట్టాలి, అవునా? సో మీకు ₹1,00,000 ఇన్కమ్ అంటే 25,000 సేవ్ చేస్తారు అనుకుందాం. మిగతా 75,000 25-30% నాకు తెలిసి ఎవరు సేవ్ చేయరు. సో అంటే 70% మీరు తీసుకున్న 30% ఖర్చు కింద లెక్క. దానికి రేషియో చూసి ఎన్ని రెట్లు ఇస్తారు, 56 రెట్లు ఇస్తారు మీ సేవింగ్స్కి. దాన్ని బట్టి చూసుకోవాలంటే ఎంత వస్తుందని ఒకటి. రెండోది, రేపొద్దుట మీరు శాలరీ మంచిగా పెర్ఫార్మెన్స్ ఉంటే ఎవ్రీ ఇయర్ 5-10% ఒక 5,000 10,000 పెరుగుతూ ఉంటుంది. జాబ్ పోతే మొత్తానికి మోసం. సో బ్యాంక్ కూడా ఏం చూసుకుంటే ఈ అమ్మాయి ఎలా కడుతుంది, ఈ పర్టికులర్ కస్టమర్ ఎలా కడతారు, ప్రీపేయింగ్ కెపాసిటీ. మీకు అయితే ఉద్యోగం ఉండాలి, లేకపోతే బిజినెస్ ఉండాలి, లేకపోతే వ్యవసాయ భూములు ఉండాలి, లేదా రెంటల్ ఇన్కమ్ ఉండాలి, లేదా గోల్డ్ ఉండాలి, లేదా ప్రాపర్టీ ఉండాలి. ఇవన్నిట్లో ఉంటే సిబిల్ రేటింగ్ అని ఉంది అకౌంట్స్. మన సిబిల్ రేటింగ్ క్యారెక్టర్ ఆఫ్ యువర్ పర్సన్. ఎందుకు బ్యాంక్ లావాదేవీలు ఎన్నిసార్లు బౌన్స్ చేస్తున్నాడు చెక్కు, మీకు వచ్చే చెక్కులు ఎన్ని బౌన్స్ అవుతాయి, మీరు ఇచ్చే చెక్కులు ఎన్ని, దాన్ని బట్టి మీ క్యారెక్టర్. అంటే తెలుగులో ఏమంటే ఆరోగ్యం పాడైతే మందులు వేసుకోవచ్చు, డబ్బులు పోతే సంపాదించవచ్చు, కాలు జారినా నోరు జారినా వెనక్కి రాదు. ఇక్కడ కూడా అంతే. అదే బ్యాంక్ కూడా చాలా పర్టికులర్ రికవరీ చెబితే బాగా వాయిస్తారు. సో ఈ పర్టికులర్ కస్టమర్ కట్టే కెపాసిటీ ఉందా, కానీ లాస్ట్ 3 years ఐటీ రిటర్న్స్ అడుగుతారు, సిబిల్ స్కోర్ చూస్తారు. సిబిల్ స్కోర్ నార్మల్గా 900 మెజర్ చేస్తారు. 900లో 650 700 తక్కువ అయితే అసలు మేము కన్సిడర్ చెప్పు. తెలుగులో ఒక సినిమా వచ్చింది, పూజకు పనికిరాని పువ్వు అని. ఆవిడ ఆ హీరోని, అది లాస్ట్ సినిమా, మళ్ళీ సినిమాలు తీయలే. టైటిల్ అలా పెట్టారు. ఇక్కడ కూడా ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఆ ఎలిజిబిలిటీ లేకపోతే అసలు ఇవ్వడు. సిబిల్ స్కోర్ బాగాలేదు అనుకోండి, చాలా అప్స్ అండ్ డౌన్ ఉన్నాయి అనుకోండి, దే విల్ నాట్ కన్సిడర్ బికాజ్ యూఆర్ నాట్ ఎ స్టేబుల్ గై.
కొంతమంది వచ్చి తినేసి తాగేసి తిరిగేసి ఇవన్నీ చేస్తారు, కొంతమంది సేవ్ చేసుకుంటారు. రెండోది ఏంటంటే ఈ సిబిల్ స్కోర్ తర్వాత మీ దగ్గర ఇన్కమ్ అదర్ ఇన్కమ్స్ ఉన్నాయా, లాస్ట్ 3 years యావరేజ్ ఇన్కమ్, సపోజ్ ఒక సంవత్సరంలో మీకు 10 లక్షలు వచ్చింది, ఒక సంవత్సరంలో 5 లక్షలు వచ్చింది, ఒక సంవత్సరంలో ఏమీ రాలేదు, యావరేజ్ 10 + 5 15, ఇక్కడ 0, 15 డివైడెడ్ మీ ఇన్కమ్ ఎంత, 5 లక్షల కింద లెక్క. 5 లక్షలు అంటే 5 లక్షలు మీరు 4 లక్షలు ఖర్చు పెట్టేస్తారు, 1 లక్ష మీకు లోన్ ఎలిజిబిలిటీ రాదు. సో లోన్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ తీసుకుంటారు. లేదు మీ హస్బెండ్ శాలరీ యాడ్ అయినా, మీ పిల్లల శాలరీ యాడ్ అయినా, వేరే మీ సిస్టర్ ఇన్కమ్ ఉంటే అప్పుడు దాని డబుల్. సో టోటల్ మీకు వచ్చే ఇన్కమ్ బట్టి మీకు ఇస్తారు. సో ఫ్లాట్ రెండు కొనుక్కొని మీకున్న పరిస్థితి బట్టి డిసైడ్ చేయాలి. మేము జనరల్గా చెప్పేది ఏం లేదు, నీ దగ్గర క్యాష్ ఉంటే కొంతమంది క్యాష్ ఉంటుంది, ఓన్లీ ఐటీ పర్పస్ తీసుకుంటారు లోన్. 75 లక్షలు వాడి దగ్గర ఉంటాయి, కానీ 70 కోటి రూపాయలు అంటే 75 లక్షలు పెట్టాడు, 25 లక్షలు పెట్టి తీసుకొని తర్వాత ఇమీడియట్ సెటిల్ చేస్తారు. సో ఇట్ కెనాట్ బి ఎ స్టాండర్డ్ రూల్ ఫర్ ఎవ్రీ కస్టమర్. It depends upon what is your earnings, what is your savings, what is your repayment capacity, what is your CIBIL rating, what is your character talking, what is your IT returns talking. ఇవన్నీ చేసిన సమ్మరీ తీసుకొని అప్పుడు ఇస్తారు. సో కొంతమంది ముందు తక్కువ తీసుకున్న తర్వాత టాప్అప్ లోన్ అంటారు, అంటే ముందు ఫ్లాట్ తీసుకుంటారు, ఫ్లాట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 10 లక్షలు ఇంటీరియర్, కోటి రూపాయలు ఉంటే 10-15 లక్షలు ఇంటీరియర్స్ చేయాలి. సో దానికి టాప్అప్ లోన్ మళ్ళీ పెట్టుకుంటాం ఇంకో బ్యాంకులో. ఇప్పుడు ఏ బ్యాంకులో పెట్టుకుని మీ పాన్ నెంబర్ కూడా అన్ని ఇంతకుముందు ఎట్లా అంటే ఒక 20-30 years బ్యాక్ మనం 10 బ్యాంకులు వేసుకుంటే ఒక బ్యాంకులు వేసినట్టు తెలిసేది. ఇప్పుడు అలా తెలియదు, 10 బ్యాంకులు వేసుకున్నా 10కి పాన్ కార్డ్ ఒకటేగా. సో మొత్తం నువ్వు ఏ బ్యాంకులు వేసుకున్నా డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో అలాగా. సో నవ్వు ఆన్లైన్ సిస్టమ్ వచ్చేస్తుంది. బ్యాంకులో కూడా నువ్వు 100 బ్యాంకులు ఉంటే ఏ బ్యాంకులో తీసుకున్నా సెంట్రల్ డేటా బేస్ ఉంటుంది, నీ పేరు, నీ పాన్ నెంబర్ కూడా, నీ ట్రాన్సాక్షన్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఎలా దొరుకుతున్నారు ఇల్లీగల్ బ్యూరోక్రాట్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, ఆ శాలరీ నుంచి 20,000, 30,000, 50,000 ఉంటుంది, ఆ సంపాదన 500 కోట్లు ఉంటుంది. ఎట్లా వస్తుంది 500 కోట్లు? 50,000 శాలరీ వచ్చాడు 500 కోట్లు అంటే డెఫినెట్గా సంథింగ్ ఈజ్ రాంగ్. హవాలా మార్కెట్ అని ఉండదు అంతమంది, క్యాష్ ఉంటుంది. ఇవన్నిటి వల్ల సో బ్యాంక్ వాటి చూసేది మీరు ఇండివిజువల్గా చూసుకోవాల్సింది మీ పేయింగ్ కెపాసిటీ అంతా, మీ అన్ని. మీ గవర్నమెంట్ జాబ్ అయితే ప్రాబ్లం లేదు, ప్రైవేట్ జాబ్ అంటే ఎప్పుడైనా ప్రైవేట్ జాబ్ ఎప్పుడు కూడా మా బాస్ చెప్పేది ఏంటంటే, ఈ రోజు లాస్ట్ అనుకుని వెళ్ళాలి కంపెనీకి, రేపు నువ్వు జనరల్ మేనేజర్గా ప్రమోట్ చేయొచ్చు, లేకపోతే ఎడిటర్గా, సీనియర్ యాంకర్గా, లేదా నేను తీసేయవచ్చు. రెండు ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడు కూడా రిస్క్ ఉంటుంది. సో బ్యాంక్ వాడు గవర్నమెంట్ అయితే అడగకుంటేస్తాడు. స్టాండర్డ్ మల్టీనేషనల్ కంపెనీస్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ దాని పెద్ద ఆలోచించడు. చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి, పేరు ఊరు లేని, అప్పుడే వస్తాయి, అప్పుడే పుట్టుకొడుగులో. అలాంటి కంపెనీలు ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అంటారు. సి గ్రేడ్, డి గ్రేడ్కి ఇవ్వరు. మీకు జాబ్ ఉన్నా ఇవ్వడు, ఎందుకంటే కంపెనీ ఈజ్ నాట్ స్టేబుల్. ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్ అనేది ఎస్టాబ్లిష్ బ్రాండ్ అక్రాస్ ది వరల్డ్. ఇవన్నీ మారుతాయి, మీ ఇన్కమ్ మారుతుంది, మీరు పనిచేసే కంపెనీ మ్యాటర్ అవుతుంది, మీరు డెసిషన్, మీరు ఏ డెసిగ్నేషన్లో ఉన్నారో వేరే అవుతుంది. ఇవన్నీ చూసుకొని దే విల్ టేక్ అండ్ యూ షుడ్. సో మీరు తెలుసుకోకపోతే ఇట్స్ ఆల్వేస్ కన్సల్టెంట్స్ ఆర్ దేర్ టు హెల్ప్ యూ. నేనున్న నాలో చాలా మంది ఉన్నారు, అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు డీటెయిల్గా చెప్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.